అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి. నేను 4వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ తరఫున. మైనంపల్లి హనుమంతరావు కానీ మళ్ళీ ఎమ్మెల్యే రోహిత్ గారు నాకు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోను. ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి 100% నా వంతు కృషి నేను చేస్తాను. కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు అందరూ నాకు 100% సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే చేశారు, ఇక ముందు కూడా చేస్తారని ఆశిస్తూ వాళ్ళ అమూల్యమైన ఓటు నాకు వేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు చేసిన పరిపాలన కంటే నాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, యంగ్గా ఉన్నా కాబట్టి కొత్త ఇంకేమైనా కొత్త ట్రై చేసి పెద్దవాళ్ళందరి సహకారం తీసుకుంటూ వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా తీసుకుంటాం. నేను మాజీ కౌన్సిలర్ అన్న వాళ్ళు చాలా చేశారు, ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మా కాలనీ వాసులు కంపల్సరీ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు, నెక్స్ట్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రజలకు తెలియజేయమనగా 12 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. గత ఎస్టీ క్యాండిడేట్స్ కూడా సుఖ్యాన్ని గెలిపించుకున్నా. కొంతమంది వ్యక్తులకు మా ఎమ్మెల్యే గారు అప్పుడు పోయి నాకు టికెట్ ఇవ్వకుండా వేరే అబ్బాయికి ఇచ్చి కులాభిషేకం చేసుకున్నట్ట, ఏదో డబ్బులు ఇచ్చినట్ట. టికెట్ ఆయన వచ్చేది నాకు రాకుండా చేసి ఫస్ట్ టైం నాకు జనరల్ కావడము, రెండుసార్లు నేను ఛాయిస్ రాకపోవడము. ఇప్పుడు నేను ఈ తప్పుని అనుచరుడు మిత్రుడు నేను నిలబెట్టి తప్పకుండా గెలిపించి నన్పల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తాడు. మరియు మెదక్ పట్టణ కట్టబడతాడు. 2 సంవత్సరాల 4 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది, బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పకుండా ఇప్పుడు కౌన్సిల్ ఇప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ కూర్చుంటుంది. మెజార్టీ స్థానాలు కైవసం ప్రజలకు 9వ వార్డు ప్రజలకు మధ్యాహ్న శుభాకాంక్షలు. నేను మజ్జూరి భిక్షపతి, ఎల్ఐసి ఏజెంట్. గత 26 సంవత్సరాలుగా ఆర్థికంగా చాలా సేవలు అందిస్తున్నాను. అందరికీ సుపరిచితుని. ఈ సంవత్సరం వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాను. నా యొక్క ఉద్దేశం డ్రైనేజ్, సీసీ రోడ్లు, లైట్స్ మరియు పార్క్స్, జిమ్స్తో పాటు నా యొక్క సొంత నిధి నుండి 9వ వార్డులో ఏ ఆడపిల్ల పుట్టినా నా వంతుగా 5,000 ప్రకటిస్తానని గర్వంగా తెలుపుతున్నాను. నా యొక్క 5 సంవత్సరాల పాలనలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా 5,000 రూపాయలు ప్రకటిస్తానని పాటిస్తూ ఎలాంటి తప్పులకు, ఎలాంటి అరాచకాలకు నేను పోను అని, నా యొక్క విచక్షణను కోల్పోనని భగవంతుడి మీద ప్రమాణం చేస్తూ నన్ను గెలిపించాలని, నా యొక్క యూత్కు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యొక్క మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాను. అందులో మొదటిది సీసీ రోడ్, డ్రైనేజ్, లైట్స్ అండ్ పార్క్స్ అండ్ మా పక్కన ఉన్న మల్లెచెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చడానికి నా వంతు శక్తిగా నేను ప్రయత్నిస్తాను. మరియు నా యొక్క సొంత నిధులతో 9వ వార్డులో ఏ ఆడపిల్ల పుట్టినా 5,000 రూపాయలు నేను ప్రకటిస్తానని అందరి సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. మరియు మాలాంటి యూత్ ఒక్క అవకాశం ఇవ్వండి. మాలాంటి యూత్కి అవకాశం ఇస్తే మేము చేయగలుగుతామా లేదని నెక్స్ట్ 5 నెలలు మీరే తెలియజేస్తారు. మరి ఎలాంటి అవినీతికి సహించబోనని, ఒక్క దగ్గర నేను ఎలాంటి తప్పు పనులు చేయనని ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను. బలపరిచిన అభ్యర్థిని వనం లతా వెంకటేష్ ఈరోజు ఫస్ట్ పోటీ వేయడం జరిగింది. ప్రజల కొరకు, 10వ వార్డు ప్రజల కొరకు, వాళ్ళ ఆశయాల కొరకు మేము పార్టీలోకి వచ్చి సేవ చేయడానికి మేము పార్టీ తరఫున టికెట్ ఆశించి ప్రజల కొరకు సేవ కోసం మేము ముందు పోతున్నాం. గతంలో కూడా ఉన్న నాయకులు మా 10వ వార్డుకు ఏ కార్యక్రమాలు కానీ, ఏ పనులు కానీ సక్రమంగా చేయలేదు. అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం. 10వ వార్డు అత్యధిక మెజార్టీతో మేము గెలవడానికి సహాయశక్తులు కృషి చేసి గెలుపొంది ఈ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరవేస్తున్నాం. ఖచ్చితంగా 100% భారీ మెజార్టీకి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. భారీ మెజార్టీతో గెలవడమే మా లక్ష్యం. ఇదే మున్సిపాలిటీ పైన గులాబీ జెండా చైర్మన్ని మేము చూడడము మా లక్ష్యం. మా హామీలు 10వ వార్డులో 10వ వార్డులో వాటర్ లేదు, కమ్యూనిటీ హాల్ లేదు,
10th వార్డులో ఒక బీసీ కమ్యూనిటీ హాల్ లేదు, వాటర్ లేదు, ఐజల్ లేదు, డ్రైనేజ్ క్లీన్ లేదు, విద్యుత్ బల్బులు లేవు. మేము ప్రభుత్వం రాగానే గులాబీ జెండా పార్టీ చైర్మన్ కాగానే అన్ని సమస్యలకు ముందుండి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జీవన ఉపాధి లేదు, మరియు డ్రైనేజ్ లేదు. మరి ఈరోజు నేను పుల్లా నరసింహని నేను బీజేపీ అభ్యర్థిగా నేను బరిలోకి వస్తున్నాను. మరి వార్డు సమస్యలపై పరిష్కారం కోసమై నేను ఖచ్చితంగా వార్డు అభివృద్ధి కోసమే లక్ష్యంగా పనిచేస్తానని మీకు సమీపంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను కార్మిక సంఘాన్ని నడుపుతున్నాను, బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘానికి జిల్లా అధ్యక్షుడు నేను. కావున నాకున్న ఆలోచనతోటి మరి ఇప్పటిదాకా జరిగిన ఢిల్లీలో ఏదైతే మన వార్డులో 22వ వార్డులో ఏదైతే అభివృద్ధి జరగలేదో, అన్యాయంగా ఏదైతే జరిగిందో ఆ విషయం పట్ల నాకు చాలా కలత చెంది నేనే పోటీలోకి వచ్చి నేనే ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో నేనే రంగంలోకి దిగి నేనే ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలు ప్రజలు పడుతున్న పాటలు ఆ ఇబ్బందులు చూసే నేను ఖచ్చితంగా నేను కూడా పోటీ చేసి నా ప్రజలకు న్యాయం చేయాలి. మరి ఏ విషయంలో అయినా కానీ మరి నన్ను ఎదుర్కోనికి డబ్బు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినప్పటికీ బీజేపీ పార్టీ నుంచి నేను వస్తున్నా. పుల్లా నరసింహనే నేను ఖచ్చితంగా పనిచేస్తానని అందరికీ తెలుసు. నేను ఢిల్లీ వాసిని, అక్కడ నేను నివాసం ఉంటా. ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి పదంలో నేను ఖచ్చితంగా వార్డు తీసుకుపోతానని హామీ ఇస్తున్నాను. ఇప్పటికే పబ్లిక్ ప్రజలందరికీ అందరూ సమానంగా చూస్తాను. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి నేను రోజు పొద్దున్నే మరి ముగ్గేసేటప్పుడే వాళ్ళు వాకిలు నూకేటప్పుడే నేను వాళ్ళ ఇంటి ముంగడ ఉంటాను. రాత్రుల పూట పోవద్దు, ఎవడ కానీ కౌన్సిలర్ ఎవడు కానీ రాత్రి పూట పోవద్దు. ఒకటే చెప్తున్నా, ఎవరికైనా సరే ప్రజాప్రతినిధులకు పొద్దునవో మధ్యాహ్నం దాకావో రాత్రి పూట ఇళ్ళకి పోవద్దు. అది మాత్రం గమనించుకోవాలి. ఖచ్చితంగా మేము చెప్పే ఒకటే, నేను మాత్రం పొద్దున్నే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తా. పొద్దున్నే వెళ్ళి నేను లిస్ట్ అవుట్ చేసుకుంటా. మరి మున్సిపాల్ నుంచి రావాల్సిన నిధులు ఏవైతుందో, ఎంపీ గారి ఫండ్ ఏదైతుందో, మరి ఇక్కడ ఉన్న గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మన వార్డుకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చే బాధ్యత నాకుంది. ఆ అవగాహన ఉన్నది. ఆ అవగాహనతో నేను ముందుకు వస్తున్నా. ఖచ్చితంగా గల్లీ ప్రజలకు అందరికీ, మన 22వ వార్డు ప్రజలందరికీ న్యాయం చేస్తానని నేను చేస్తూ భారత్ మాతాకి ఉన్నాయి. ఎందుకంటే గౌరవ శాసనసభలో మైనంపల్లి రోహిత్ రావు గారు ఈరోజు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దృష్ట్యా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రతి గడపకు అందుతున్న సందర్భంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల సంపూర్ణ మద్దతు ఉన్న సందర్భంగా మా నాయకుల ఆదేశం మేరకు ప్రస్తుతం 9వ వార్డు అన్రిజర్వ్డ్ జనరల్గా ఉన్న సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 9వ వార్డు నుంచి పోటీ చేయడానికి పెద్దలు ఆదేశించారు కాబట్టి నామినేషన్ వేయడానికి వెళ్తున్నా ఉన్నాను. ఖచ్చితంగా మెదక్ బల్దియాపై 32 సీట్లకు 32 మరి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. మా పెద్దలు హనుమంత్ అనే నాయకత్వం, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే రోహిత్ బాబు గారి నాయకత్వాన్ని మరి ఖచ్చితంగా నిలబెడతామనేసి మరోమారు ఈ యొక్క కాంగ్రెస్ ద్వారా మరి ప్రతి సంక్షేమాన్ని ప్రతి గడపకు అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి రానున్న మరి కొద్ది రోజులు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున 6వ వార్డు అభ్యర్థిగా మరి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి గత నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మెదక్ పట్టణ ప్రజలు నిజంగా కూడా విజ్ఞతతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పూర్తి మద్దతును ఇవ్వబోతా ఉన్నారు. చారిత్రాత్మక తీర్పును మరి ఫిబ్రవరి 11 నాడు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి మెదక్ పట్టణ శ్రేయస్సు కోరుకుంటూ మెదక్ పట్టణ అభివృద్ధి కోరుకునేవారు, మరి నీతివంతమైన నిజాయితీవంతమైనటువంటి పాలన కోరుకునే వ్యక్తులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వైపు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మేము గతంలో గౌరవ పెద్దలు హరీష్ అన్న గారి నాయకత్వంలో జరిగిన సభలో చాలా స్పష్టంగా చెప్పినాం, ఇది అహంకారానికి ఆత్మగౌరవం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆత్మగౌరవమే నిలుస్తుంది, ధర్మమే జయిస్తుంది. కాబట్టి ధనబలం ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యాన్ని కొనలేమనే సంగతి మరోసారి స్పష్టం చేస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా అన్ని స్థానాలలో కూడా విజయం సాధించబోతా ఉన్నామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. జరగబోయే మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాషాయం జెండా మెదక్ కిలపై ఎగరబోతుంది. ఎందుకంటే ఇంత గట్టి ఎందుకు చెప్తున్నాం అంటే మెదక్ పార్లమెంటులో 7 నియోజకవర్గాలలో బీజేపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చింది మెదక్ మున్సిపాలిటీ, మెదక్ నియోజకవర్గం. ఈరోజు మెదక్ కిలాపై
కాషాయ జెండాను ఎగరవేసి గత 10 సంవత్సరాలు చేసిన పరిపాలన బీఆర్ఎస్ పరిపాలనని ప్రశ్నిస్తాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ పరిపాలన కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తాం. మున్సిపాలిటీలో మెదక్ మున్సిపాలిటీలో జరిగిన ప్రతి ఒక్కదాన్ని మేము బయటకు తీసుకొచ్చేసి మెదక్ని అభివృద్ధి మార్గంలో మా ఎంపీ రఘునందన్ రావు గారి ఆదర్శాలలో తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటూ అందరికీ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.